అయితే ప్రభాస్ గారికి ఫ్యూచర్లో పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటారా? యాక్చువల్గా ఏంటంటే బాహ్య ప్రపంచానికి తెలియకపోవచ్చు, తన ఆలోచన తన విధానం ఒకవైపే ఉంది. ఆ వైపు ఎప్పుడు ముందుకొస్తే అప్పుడు బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. ఆ ఒకవైపు ఏమిటో అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లా. అది ఈ మధ్య ఎవరో త్రిషాతో పెళ్ళవుతుందా అని అడిగారు. వెళ్ళి అడిగిన ప్రభాస్ని చేసుకుంటాడేమో అని. ప్రభాస్ మనసులో ఉన్నది ఒకళ్ళే, ఆ ఒకళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాడు అంతే, ఇక వేరే మాట అక్కర్లా. కానీ ఉందమ్మా జీవితంలో ఏంటంటే తన జీవితంలో తను కోరుకున్న విధంగా ఈ 2026లో మొదలైంది. రాజాసాబు పూర్తిగా మారుతి వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది అని సంక్రాంతికి ముందే చెప్పా. మనశంకర వరప్రసాద్ మల్టీ స్టారర్ మంచి రిజల్ట్ ఇస్తుంది, 2 వారాల తర్వాత ఓటీటీలో వస్తుందని చెప్పా. రాజాసాబు అడ్రస్ లేకుండా ఇదవుతుంది, కొంచెం యావరేజ్ అని అనుకుంటారు కానీ యావరేజ్ కూడా టచ్ చేయదు అని చెప్పా. మారుతికి ఈ దెబ్బ మామూలుగా ఉండదు అని చెప్పా. అదే జరిగింది. అందరికన్నా ఆనందంగా ఉండేవాడు మాత్రం నవీన్ పులిశెట్టే, వాడి సినిమా మాత్రం బాగా డబ్బులు వస్తాయని చెప్పా. అందరికీ తెలుసు. భర్త మహాశైల విజ్ఞప్తి అనేది మాస్ జాతర పార్ట్ 2 అది అని చెప్పా. ఎవడన్నా విన్నాడు అసలు సినిమా? అది. సో అలాగే ప్రభాస్కి ఈ సంవత్సరం కొంత ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పటికీ తిరిగి కోలుకొని బ్రహ్మాండంగా తను ఏమిటో చూపిస్తాడు. మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ కనబడతాడు.